ప్రాజెక్టులు నీటి పంపకాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూ ఉండగానే ఢిల్లీలోని ఏపీ భవన్ పై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ భవన్ ఉన్న స్థలాన్ని తెలంగాణకు అప్పగించాలంటూ కేంద్రానికి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన ఆ స్థలంపై పూర్తి హక్కులు తమకే ఉంటాయని లేఖలో స్పష్టం చేశారు కేసీఆర్. ఢిల్లీలో ఏపీ భవన్ పై తెలంగాణకే ఎందుకు హక్కు ఉంటుందో వివరిస్తూ అనేక అంశాలను లేఖలో ప్రస్తావించారు సీఎం. నిజాం కాలంలో అప్పటి ప్రభుత్వం 1917, 1928, 1936లో 3 బిట్లుగా ఢిల్లీలో ఉన్న 18.18 ఎకరాల స్థలాన్ని విదేశీ రాజకీయ వ్యవహారాల శాఖ నుంచి కొనుగోలు చేసింది. ఈ స్థలంలోనే ప్రస్తుతం హైదరాబాద్ హౌస్, తెలంగాణ భవన్, ఏపీ భవన్లు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ ను కేంద్రం తీసుకుంది. పటోడి హౌస్ లోని 7.56 ఎకరాలను, నర్సింగ్ ఇన్స్టిట్యూట్ లోని 1.21 ఎకరాలను ఏపీ ప్రభుత్వానికి కేటాయించారు. అరవ నిజాం కాలంలోనే ఈ స్థలం అంతా హైదరాబాద్ ప్రభుత్వానికి సమకూరింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ స్థలం ఉంది. 1948లో భారత్ విలీనం తర్వాత కూడా ఈ స్థలం హైదరాబాద్ స్టేట్ కే బదిలీ అయింది. అప్పుడు ఏపీ ప్రభుత్వం లేదు. ఆంధ్ర ప్రాంతమంతా 1953 వరకు మద్రాస్ రాష్ట్రంలో ఉంది. 1956లో సమైక్య ఏపీ ఏర్పడే వరకు ఈ స్థలం హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగింది. హైదరాబాద్ స్టేట్ లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాదు. 1956లో కలిసిన రెండు రాష్ట్రాలు 2014లో విడిపోయి ఎవరి రాష్ట్రాలుగా అవి చలామణి అవుతున్నాయి. ప్రస్తుత తెలంగాణ గతంలోని హైదరాబాద్ రాష్ట్రంలోని భాగమే. అలాగే ప్రస్తుతం ఉన్న ఏపీ రాష్ట్రం కూడా 1953 నుంచి 56 వరకు ఇప్పుడున్న భూభాగంతోనే ఉండేది. నిజాం రాజుల నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి బదిలీ అయిన ఈ స్థలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికే చెందాలి. ఈ స్థలాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు మధ్య విభజించడానికి వీల్లేదన్నారు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ భవన్ ఇప్పుడు కట్టింది ఏదైతుందో, కొత్త భవన్ ఏదైతుందో ఏ విధంగా అనేది ఒప్పుకోవడం జరిగింది. అందువల్ల ఇంకొక స్థలం ఇంకా రావాల్సింది, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన స్థలం ఉంది ఇంకోటి. అందువల్ల నిజంగా కావాలి అదే కనుక సమస్య ఒక రెండు రాష్ట్రాల మధ్యన సమస్య అవుతుంది అనుకుంటే ఇప్పుడున్న ఏపీ భవన్ ఏదైతుందో వారికి వెళ్ళిపోయిన 13 ఎకరాల్లో బ్రహ్మాండమైన సర్వోన్నతమైన భవనం ఆంధ్రప్రదేశ్ కట్టుకోవచ్చు. ఇంకా కావాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని దాని పక్కనే ఇంకొక 15 ఎకరాలు అడిగి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి వాళ్ళు వచ్చిన నివాసం ఉండేటట్టు, తెలుగు వాళ్ళ గొప్పదానాన్ని ప్రతిఫలించేటట్టు సంస్కృతి పరంగా కట్టుకోవచ్చు. నేను ఎందుకంటానంటే ఇది ఒక ఎమోషన్ రెచ్చగొట్టడానికి మాట్లాడలేదు. తెలుగు ప్రజలు ఒకే తెలుగు తల్లి బిడ్డలు కాబట్టి వాళ్ళ విభేదాలు లేకుండా ఉండాలని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. 1956 నుంచి వేర్వేరు రాష్ట్రాలుగా చలామణి అయిన రెండు రాష్ట్రాలకు వేర్వేరు భవనాలు ఉండాల్సిందే. నిజాం రాజుల నుంచి వచ్చిన స్థలాన్ని హైదరాబాద్ కు కేటాయించినట్లే మద్రాసు నుంచి వేర్పడిన ఏపీకి ప్రత్యేకంగా ఢిల్లీలో స్థలం కేటాయించాల్సి ఉండేది. అలా కాకుంటే తమ జనాభా నిష్పత్తి ప్రకారం మద్రాసు రాష్ట్రానికి ఉన్న స్థలంలో ఏపీకి వాటా ఇవ్వాల్సి ఉండేది. ఈ చారిత్రక ఆధారాలు, వాస్తవాలు గమనించి ఆ స్థలాన్ని తెలంగాణకు అప్పగించాలని కోరుతున్నా అంటూ లేఖ ముగించారు కేసీఆర్. త్వరలోనే తెలంగాణ భవన్ ను, కల్చరల్ సెంటర్ ను నిర్మిస్తామని, దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు కేసీఆర్.